భగవాన్ ఏమంటాడు అర్జునుడితోటి, అజ్ఞానంతో కూడినటువంటి నీ సంశయాన్ని తొలగించేసుకొని విజ్ఞానాత్మకమైనటువంటి ఖండంతో ఆ సంశయాన్ని తొలగించి నువ్వు వెళ్ళిపో, నీ పని నువ్వు చెయ్యి అంటాడు. నీ పని నువ్వు చెయ్యి అంటే యుద్ధం చేయమంటాడు. అంటే ఏంటి, ఇప్పుడు అర్జునుడు ఏమడుగుతాడు, అర్జునుడికి వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, ఐడెంటిటీ ప్రాబ్లం వచ్చింది యుద్ధానికి వెళ్ళినప్పుడు. ఏంటి ఐడెంటిటీ, నేను యుద్ధం చేస్తే వీళ్ళందరినీ చంపగలను అనేటువంటి అహంకారం వచ్చింది. తర్వాత ఏంది, నేను చంపేస్తే మా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా విడోస్, అదే అంతా కూడా భర్త లేని వాళ్ళు అయిపోతారు కదా, అంతా కూడా చాలా సంఘం అంతా పాడైపోతుంది కదా అని బెంగపడ్డాడు. అంటే ఏంటి, అర్జునుడి టెన్షన్ ఏంటి, అహంకారం, మమకారం. సో ఇప్పుడు అల్టిమేట్ ఏం చేస్తాడు, ఇంకా నా నుంచి కావడం లేదని చేతులు ఎత్తేసి నువ్వే నాకు ఏదైనా మార్గం చెప్పు, నేను నిన్ను గురువుగా అంగీకరిస్తున్నాను అని భగవాన్ అడుగుతాడు. సో అప్పుడు భగవాన్ ఈయనకేం బోధిస్తాడు అంటే, నీ ఐడెంటిటీ అలా ఎందుకు వచ్చింది అంటే నీకు సరిగా జ్ఞానం లేకుండా వచ్చింది. ఇక్కడ నువ్వు చేస్తున్నదంటూ ఏం లేదు, అంతా పరమాత్మతత్వంలో భాగమే. ఆ పరమాత్మతత్వమే ప్రకృతిలాగా వ్యక్తమైంది తప్ప ఇక్కడ నువ్వు నేను ఏమీ లేము. కాకపోతే ఏంటంటే అంతా అదే అనేటువంటి స్థితిలో నువ్వు ఇంకా లేవు కాబట్టి నువ్వు చేయాల్సిన పనులున్నాయి, నువ్వు కర్మ చేయాల్సిందేను. అది ఎట్లా చేస్తావు, అంత భగవతత్వ భావం అనేటువంటి నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని గనక నువ్వు నిర్వర్తించగలిగావంటే నీకు ఎలాంటివి అంటవు అంటాడు. కానీ మరి ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని అడిగినప్పుడు ఆయన ఏమంటాడంటే, నీకున్నదంతా ఏంటి, అజ్ఞానం. అంటే ఏంటి, ఈ అజ్ఞానం, ఆవరణ, విక్షేపం, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం లేకుండా తర్వాత ఉన్నావు కాబట్టి నీకు నిరంకుశ తృప్తి లేదు, తర్వాత శోకం లేకుండా ఉండేటువంటి స్థితి కూడా లేదయ్యా. నువ్వేం చేస్తావంటే నీ మనసు మీద నువ్వు పనిచేసుకోవాలంటే ఏంటి, నిన్ను ఆవరించున్నటువంటి ఆవరణ ఉంది కదా. ఆవరణ అంటే ఏంటి, ఆవరణలంటే మన ఇప్పుడు కామక్రోధాలనండి, లేదా అష్టపాశాలనండి, ఇవన్నీ పట్టుకొని ఉన్నాయి. అవన్నీ ఒకదాంట్లో నుంచి నువ్వు నన్ను నమ్మావు కదా, నేను చెప్పినట్టు చేసి నువ్వు తొలగించుకో. అంటే నువ్వు నన్ను గురువుగా అంగీకరించావు కాబట్టి తొలగించుకొని నీ మనసు విక్షేపం ఏంటి, రజోగుణం అటు ఇటు పరిగెడుతుంది, ఇది సత్యం అది సత్యం అని పరిగెడుతుంది. అలా కూడా ఆ సంశయాన్ని కూడా తీసేయాలంటే ఎట్లా తీసేస్తావు, నువ్వు అజ్ఞానం వదిలించుకోవాలి. అజ్ఞానం వదిలించుకోవాలంటే నీకు అల్టిమేట్గా ఇమీడియట్గా నీకేం కావాలి, జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే ఇప్పుడు నేను చెప్తున్నది నువ్వు విను, పాటించు. అంటే ఏంటి, యుద్ధం చేయడం అనేది నువ్వు క్షత్రియుడిగా నీ ధర్మము, దాన్ని నువ్వు తప్పటానికి లేదు. లాభం నష్టం నీకేం సంబంధం లేదు. ఈ పరమాత్మతత్వం భావంలో ఈ పని జరుగుతున్నట్టు అన్నట్టు కనుక నువ్వు భావం చేసావు అంటే నీకు ఎలాంటి కర్మ అంటదు. లేచి నీకు ఇచ్చిన డ్యూటీని నువ్వు పద్ధతిగా పర్ఫెక్ట్గా చెయ్యి. కాకపోతే ఈ చేస్తున్న పనిలో కనుక ఏదన్నా ఆశించావంటే, పుణ్యం చేసావంటే అకౌంట్ పడుతుంది, మళ్ళీ మంచి జన్మ. పాపం చేసావంటే అయ్యో చేయలేదంటావు, మళ్ళీ ఏదన్నా పాపాలు ఉంటాయి. అందుకని పాప పుణ్యాలకు అతీతంగా భగవంతుడి పనేనని చేసుకుంటూ పోయ్యా అని చెప్తాడు.